ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ పాలకులు అటు చంద్రబాబు నాయుడు గారైనా, ఇటు పవన్ కళ్యాణ్ గారైనా వాళ్ళలో ఇద్దరిలో ప్రధానంగా ఒక క్వాలిటీ కనిపిస్తది. వాళ్ళు చెప్పిన మాట మీద వాళ్ళే దాదాపు ఉండరు. ఇది చాలా సార్లు ప్రూవ్ అయింది. మరొకసారి కూడా తిరుపతిలో వాళ్ళు పెట్టిన నిన్న ఒక బహిరంగ సభ ద్వారా మరొకటి కూడా ప్రూవ్ అయింది. ఇంతకుముందు జస్ట్ ఫ్యూ డేస్ బ్యాక్ వాళ్ళు తీసుకునే నిర్ణయం ఏంటి? చంద్రబాబు నాయుడు గారు ఘనంగా చెప్పిన నిర్ణయం ఏంటి? ఫ్రైడే ఈజ్ నో వెహికల్ డే. పొదుపు మంత్రం అని డీజిల్ పెట్రోల్ మిగిల్చాలి అని చెప్పి ఫ్రైడే ఈజ్ నో వెహికల్ డే అన్నారు. నిన్న ఫ్రైడేనే కదా. చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక హెలికాప్టర్, పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానం, ఆయన హైదరాబాద్ నుంచి వచ్చారు ఆ సభకు, ప్రత్యేక విమానం. లోకేష్ గారు ప్రత్యేక విమానం, మరికొందరు మంత్రులు ప్రత్యేక విమానాలు. అట్లా 5 ప్రత్యేక విమానాలు, 1-2 ప్రత్యేక హెలికాప్టర్లు ఆ సభకు వచ్చారు. ఒకరికొకరు, చంద్రబాబు గారికి ఒకటి, లోకేష్ గారికి ఒకటి, పవన్ కళ్యాణ్ గారికి ఒకటి, మిగిలిన మంత్రులు కూడా ప్రత్యేక విమానాలు రేణిగుంట వరకు వచ్చి కొందరు అక్కడి నుంచి కాన్వాయ్గా వెళ్ళారు. ఇంకా ఆ సభకు పిలిపించిన జనం ఇంకా అందరినీ వెహికల్ పెట్టి రప్పించారు కదా. వాళ్ళు ఏమైనా సైకిల్ దొక్కుతూ వచ్చారా? వీళ్ళు కదా వీడియో రికార్డింగ్ల కోసం సైకిల్ దొక్కినట్లు. వాళ్ళు వెహికల్లోనే వచ్చారు కదా, పెద్ద ఎత్తున వెహికల్ సమకూర్చారు కదా, వీళ్ళే పెట్టి పిలుచుకొని వచ్చారు కదా. మరి ఫ్రైడే ఈజ్ నో వెహికల్ డే అని చెప్పి ఒక్కొరు విమానంలో, ఒక్కొరు ప్రత్యేక హెలికాప్టర్లు, వాళ్ళు కనీసం 3 కలిసి ఒక దాంట్లో వచ్చి ఉండొచ్చు కదా. ముందే సభ ఉంది, ఆ మేరకు ప్లాన్ చేసుకోండొచ్చు కదా. ఎట్లా చేసుకుంటారు? ఒకరు హైదరాబాద్లో, ఇంకోరు ఇంకో దగ్గర. ఏం పాలకులందరూ ఏం మన ఆంధ్రప్రదేశ్లో లేరు కదా. హైలైట్ చూడండి, నెటిజన్లు అయితే జోకులు ఇస్తూ ఉన్నారు. బహుశా మనం ఇచ్చిన మాట మీద మనం నిలబడితే మన బ్రాండ్ ఇమేజ్, మన సిగ్నేచర్ స్టైల్ దెబ్బతింటుంది అని చెప్పి మాట తప్పడంలో కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తూ ఉన్నారు. మాట మీద నిలబడకపోవడంలో కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తున్నారు అని నెటిజన్లు జోకులేస్తూ ఉన్నారు. బహుశా మనం మాట్లాడే మాటలకు చేతలకు సంబంధం ఉండకూడదు. ఒకవేళ ఆ 2 నిజమయ్యాయి అంటే మనకేదో ముని శాపం ఉంది అని చెప్పి అలాంటి శాపం ఏదైనా ఉందేమో ఆంధ్రప్రదేశ్లో పాలకపక్ష పెద్దలకు అని మరికొందరు నెటిజన్లు అయితే సెటైర్లు వేలుస్తూ ఉన్నారు. నిజం, వీళ్ళు ఏం చెబుతారు? సూటి ప్రశ్నే. ఫ్రైడే ఈజ్ నో వెహికల్ డే అన్నారు. మరి ప్రత్యేక విమానాలండి, ప్రత్యేక హెలికాప్టర్లు అండి, ఇంతమంది జనాలను పిలిపించారు కదా, మరి దీనికి ఏం సమాధానం చెబుతారు? నిజంగానే సరే, కేవలం ఒక వ్యక్తి మీద ద్వేషాన్ని నింపడం ద్వారా మాత్రమే మన రాజకీయ ఉనికి ఆధారపడి ఉంది అనే సింగిల్ లైన్ ఎజెండాతో ముందుకెళ్తూ ఉన్నప్పుడు బహుశా ఇవన్నీ జూజూబీ అనుకుంటారు వీళ్ళకు.